ఈరోజు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటా మీరు వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటా ఎంత ఏ నీచ స్థాయికి దిగజారిపోతున్నారో మాటలు చెప్పలేము. మీ పతనాన్ని మీరే కావాలని కొని తెచ్చుకుంటున్నారు. మేము చాలా శాంతియుతమైన ఉద్యమం చేసి ప్రజల సహకారంతో ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఒక మంచి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చున్నాం. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది, మనకున్న సమస్యలు తొలగిపోయినాయని కొంచెం ఊపిరి పీల్చుకునే టైంలో ఈ 5 ఏళ్ల నుంచి చేసిన అవమానాలు చాలవన్నట్టు ఆ ప్రభుత్వాన్ని ఢీకొనలేక ఈరోజు ముండేడుపులు ఏడుస్తా మహిళల మీద పడుతున్నారు. సిగ్గుండాలి. మహిళలను అడ్డుపెట్టుకొని మీ యొక్క శవ రాజకీయాలు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇకనైనా అసలు సాక్షి అనే ఛానల్ని బ్యాన్ చేయాలి చట్ట ప్రకారంగా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఉన్నారో దీని వెనుక ఒక మహిళ అయి ఉండి ఇంతవరకు కామ్గా కూర్చుంది, నిజంగా చాలా సిగ్గుచేటండి. సాటి మహిళల్ని 5 ఏళ్లుగా తన భర్త చేసేటటువంటి అరాచకాలకి, పోలీసులను అడ్డుపెట్టుకొని చేసే దాష్టికాలకి ఆవిడ వంత పాడుతూ ఎక్కడా కూడా ఆయన్ని ప్రశ్నించకుండా మీరు చేసేది కరెక్ట్ కాదు, వాళ్ళు నాలాంటి సాటి మహిళలే, ఇలాగ వాళ్ళని ఏడిపించకూడదు, ఆ ఉసురు మనకు తగులుతుంది, మన బిడ్డలుగా తగులుతుంది అని చెప్పుకోబోగా మొగుడికి ఇప్పటికీ కూడా ఇతను చేసినటువంటి వ్యాఖ్యలకి వాడు చెప్తున్నాడు. కృష్ణరాజు అనేవాడు ఏంటి మా యజమానులు, మా సాక్షి ఛానల్ యజమానులు భారతీరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మమ్మల్ని ఏమీ అనలేదు, ఇంకా ఇప్పటికీ గౌరవంగా చూస్తున్నారు. సిగ్గుండి అలా మాటలు మాట్లాడడానికి. కామ్గా ఉంటే మౌనం అర్ధంగీకారం అన్నట్టు నీ మాటల్ని ఆవిడ తీసుకుంటుందేమో మనసుకి, పర్లేదు వాడేమన్నా సరే నన్ను ఏమన్నా పర్వాలేదని. ఎందుకంటే ఆమె అమరావతికి కూతవేడు దూరంలో ఉంది. ఈ మాటలు ఆవిడకి వర్తిస్తాయి, ఆంధ్రప్రదేశ్ మహిళగా ఆవిడకి కూడా వర్తిస్తాయి. కానీ ఆవిడ మాట్లాడలేదంటే ఆవిడ తీసుకుంటుందేమో, మేము తీసుకోలేము. ఎందుకంటే చేయని తప్పులకి ఈరోజు మాట పడాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని మాట అనరు, నువ్వెవడు అసలు అంటానికి మమ్మల్ని మాట? ఈరోజు శంకర్ జాదని మమ్మల్ని మాట్లాడావు, అంతకంతా అనుభవిస్తావు. తప్పనిసరిగా మీరు అసలు ఎలాంటి శిక్షణ అనుభవిస్తారో మీకు ముందు రోజుల్లో తెలుస్తుంది. తప్పనిసరిగా ఆ రోజు కోసం వెయిట్ చేయండి.